మేము ఏదైతే సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు నాజర్ బాషా గారు ఒక ప్రతిపాదన పెట్టారో ఆ ప్రతిపాదనకి నేను చిన్న మాట ఒకటి యాడ్ చేస్తాను. కండిషనల్ సపోర్ట్. ఆ కండిషన్ అన్న పదం కూడా ఎందుకు అంటానంటే ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి సిఏఏ, ఎన్ఆర్సి లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి నల్ల చట్టాలను కనుక అమలు చేసినప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా గళం విప్పుతారు, ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా నిలబడతారు, రాష్ట్రంలో ఉన్న ముస్లింలకు బాసటగా ఉంటారు అని చెప్పేసి మేమందరం కూడాను దృఢంగా నమ్ముతున్నాము. కాబట్టి ఏదైతే ఈ ప్రతిపాదన ఉందో మీ అందరి ముందు పెట్టడం జరుగుతుంది. ఈరోజు మేము మతం ఆధారంగా మాకు రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్రంలో అందరూ బాగుండాలి. అదే రాష్ట్రంలో అందరూ బాగుండి అందరూ సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపుకి పయనిస్తే కనుక మేము అందరం కూడాను అందులో భాగస్వాములం, రాష్ట్రంలో భాగస్వాములం. కాబట్టి ఖచ్చితంగా మేము కూడాను బాగుపడతామన్న సంగతి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి దృఢంగా నమ్ముతుంది. ఈ అంశాన్ని కూడాను మీరందరూ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఏదైతే ప్రతిపాదన మన నాజర్ బాషా గారు తీసుకొచ్చారో రానున్న ఎన్నికల్లో ఏదైతే కండిషనల్ సపోర్ట్ అని చెప్పేసి, అంటే కండిషనల్ సపోర్ట్ అన్న దానికి ఏదైతే నల్ల చట్టాలు ఉన్నాయో ఆ నల్ల చట్టాలకు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా నుంచుంటారని చెప్పేసి మాకు ఆ నమ్మకంతో ఏదైతే ఈ కండిషన్ ఉందో ఆ కండిషన్ అక్కడ మనం అప్లై చేస్తున్నాము. మీరు భారతీయ జనతా పార్టీతో కలిసి 4 సంవత్సరాలు మీరు పరిపాలన చేసినా కానీ ముస్లిం మైనార్టీలపై ఒక్కదాడి కూడా జరగలేదన్న సంగతి ఇది వాస్తవం. మీరందరూ కూడా గమనించి తీరాల్సినటువంటి అంశం ఇది. అదేవిధంగా ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీతో లేను అని చెప్తూ ఒకవైపు, రెండో వైపు నుంచి మీరు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉండి ఈరోజు రాష్ట్రంలో 1 కాదు 2 కాదు 3 కాదు దాదాపు 107 సంఘటనలు ముస్లిం మైనార్టీలపై అరాచకమైనటువంటి పాలన నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దెకి దింపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్న సంగతి మేమందరం కూడా గమనించి ఈరోజు ఇప్పుడు మీ అందరి ముందు ప్రతిపాదన పెట్టినా మీరందరూ చేతులెత్తి ఏదైతే రేపు రాబోతున్న రోజు రానున్న ఎన్నికల్లో మా యొక్క పూర్తి మద్దతు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే అనుకుంటున్నామో దానికి మీరందరూ కూడాను ఓకే అనుకుంటే కనుక మీరందరూ చేతులెత్తాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికల్లో ఇన్షాల్లా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు అందరం కూడాను కలిసికట్టుగా తీసుకురండి. ఏదైతే ఈ బ్రోచర్ మేము ఇప్పుడు లాంచ్ చేయబోతున్నామో ఈ బ్రోచర్ని కూడాను రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపకి ముస్లిం గడపకి తీసుకెళ్లి మా యొక్క దళిత సోదరులు కూడాను మాతో పాటు ఉన్నారు, వాళ్ళని కూడాను కలుపుకొని ఇన్షాల్లా భుజంతో భుజం ఆనించి ముందుకు కొనసాగుతామని చెప్పేసి ఒకసారి ఏదైతే బ్రోచర్స్ ఉన్నాయో బ్రోచర్స్ పెట్టుకుని నుంచుంటే మీడియాకి లాంచ్ చేద్దాం. ఏదైతే ఈ బ్రోచర్ ఉందో ఈ బ్రోచర్ వచ్చేసి తిరస్కార పత్రం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు తిరస్కరిస్తున్నామో అన్న దానికి నిశితంగా పరిశీలించి రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు వాటన్నిటిని కూడాను కులంకషంగా దీంట్లో పొందుపరిచి జగ్గుభాయ్, అంటే మన జగనన్నని మనం ముద్దుగా జగ్గుభాయ్ అంటున్నామండి, జగ్గుభాయ్ గారి రిపోర్ట్ కార్డ్ మేము ప్రతి సంవత్సరం కూడాను ఈ రిపోర్ట్ కార్డ్ని లాంచ్ చేయడం జరిగింది. 1 సంవత్సరం కాలం తర్వాత 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి అలాగే ఇప్పుడు పూర్తిగా 5 సంవత్సరాల్లో మాకు జరిగినటువంటి అన్యాయం ఏంటి అనేది, మాపై జరిగినటువంటి దాడులు ఏంటి అనేది ప్రతిదీ కూడా ఇందులో ఉన్నాయి. ఇన్షాల్లా రానున్న ఎన్నికల్లో ప్రతి ఇంటికి తిరిగి ఈ బ్రోచర్ని మేము అందించే కార్యక్రమాన్ని మేము తీసుకుంటాము అని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు మాజీ జడ్జి మరియు మాజీ ఆర్టీఐ కమిషన్ గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ ఇంతియాజ్ గారు మన ఏదైతే మైనార్టీ హక్కుల పరిరక్షణ సంస్థకి చెందినటువంటి జెండా ఉందో ఆ జెండాని కూడాను ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు. ఏదైతే ఈ జెండా ఉందో ఈ జెండాలో ఏదైతే హెల్త్ ఉందో హెల్త్, విద్య మరియు అదేవిధంగా మా యొక్క హక్కుల సాధన కొరకు మరియు అదేవిధంగా రైతు సంక్షేమం కొరకు దీంట్లో ఈ లోగోస్తో పాటు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మీడియా మిత్రులందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.